వైసీపీ మీద టీడీపీ శ్రేణులు దాడులు చేయటం న్యాయమేనా? 5 సంవత్సరాలు వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉంది. వాళ్ళు చేసిన మంచి పనులు ఎక్కువగా ఉన్నాయో లేదో తెలీదు కానీ, దాడులు మాత్రం చాలానే చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకొని, లా అండ్ ఆర్డర్‌ని దుర్వినియోగం చేసి చాలా దాడులు చేశారు. చాలా మందిని చంపేశారు. గాయపడ్డవాడు ఊరికే ఉన్నాడు కదా! వాడికి ఇప్పుడు టైం వచ్చింది. వాడేంటో చూపిస్తున్నాడు. కానీ రిజల్ట్ రాగానే వైసీపీ వాళ్ళ మీదకి పోవటం కరెక్ట్ కాదు. అది గుడివాడలోనో, లేకపోతే గన్నవరంలోనో ఎక్కడో ఒక చోట అయితే పర్లేదు. రాష్ట్రమంతటా ఉన్న వైసీపీ వాళ్ళ మీద పోవటం కరెక్ట్ కాదు. అలా ఒక్కసారి పోతే నెలకొల్పోయే టీడీపీ ప్రభుత్వం మీద మాటొస్తుంది. వాళ్ళు అలానే చేశారు. ఈళ్ళు కూడా గెలవగానే మొదలుపెట్టారని ఒక విమర్శ వస్తుంది. టీడీపీ వాళ్ళకి ఇంకా 5 సంవత్సరాలు టైం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో గాయపడినవాడు ఊరుకోడు కదా! చాలానే చేస్తాడు. మీరు చేయొచ్చు. కానీ ప్రమాణ స్వీకారం చేసిన దాకా ఆగండి. అది కూడా రాష్ట్రమంతా చెయ్యకండి. మీ వల్ల సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. సామాన్య ప్రజలకి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని ఎవరైతే దెబ్బతీశారో వాళ్ళని భయపెట్టడానికి, గాయపరచడానికి మీరు పూనుకున్నారు. గాయపరచటం వరకి ఓకే. భయపెట్టడం ఓకే. కానీ ప్రాణాలు తీయటం టీడీపీ యొక్క లక్ష్యం కాదు. టీడీపీ యొక్క ధర్మం కాదు. టీడీపీ మంచి చేస్తుంది అని ప్రజలు నమ్ముతారు. సో, టీడీపీలో అరాచకాలు చాలా వాటికి తగ్గించాలి. మిమ్మల్ని దెబ్బతీసిన వాళ్ళ సంగతి చూసుకోండి. భయపెట్టండి. అది కూడా కొంతవరకే. అంతేకాని సామాన్య ప్రజలు ఇబ్బంది పడేలాగా మీరు చెయ్యకండి. ఇంకా చాలా టైం ఉంది కదా!